హాయ్ హలో, నా పేరు కల్లం హరికృష్ణారెడ్డి. సోషల్ మీడియాలో కొన్నిసార్లు చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల కొంతమందికి మేలు జరగచ్చు, కొంతమంది ఇబ్బంది పడవచ్చు. అలాంటిదే ఈరోజు ఒక సంఘటన జరిగింది. ఇది ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్. వాస్తవానికి ఏం జరిగిందంటే 2024 జూన్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఏదో కార్యక్రమంలోనో లేదో ఆంధ్రాకు వచ్చో లేదు తెలంగాణలోనో ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఆయన ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గారికి సంస్కారం లేదు, మేనర్స్ లేదు, ఎందుకంటే నేను అప్పటికే సీఎం అయిన, ఎందుకంటే 2023 డిసెంబర్లోనే తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి. అంటే అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగేదానికి ఒక 5-6 నెలల ముందుగానే తెలంగాణలో జరిగినాయి. నేను ముఖ్యమంత్రి అయ్యాను, అయినా నాకు ఫోన్ చేసి కనీసం విషెస్ చెప్పలేదు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి కనీసం మర్యాద లేదు, సంస్కారం లేదని ఏదో మీటింగ్లో మాట్లాడారు. దాని మీద విశ్లేషణ చేస్తూ ఆ మాట్లాడే క్రమంలో 2024 జూలైలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, నా మిత్రుడు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగార్జున యాదవ్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఉద్దేశించి డెలివరీ బాయ్ అన్నాడు. ఆ వెంటనే తెలంగాణ ప్రభుత్వం, అంటే తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి అక్కడ నాగార్జున యాదవ్ గారి మీద కేసు పెట్టించడం, వాళ్ళు వచ్చి హుటాహుటిన నోటీసులు సర్వ్ చేయడం జరిగిపోయింది. ఆ తర్వాత నోటీస్ తీసుకున్నాడు, తర్వాత ఛార్జ్ షీట్ వేసుకొని కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇంకా అయితే మనకి ఫేస్బుక్లో ఏం జరుగుతుందంటే, లాస్ట్ ఇయర్ మనం ఇదే డేట్లో ఏదైనా ఒక వీడియోనో ఏదైనా పోస్ట్ చేస్తే 1 year ago టుడే అని చెప్పి మెమరీస్లో దాన్ని చూపిస్తూ ఉంటుంది. అదే క్రమంలో 2025 జూలైలో చూపించింది. అప్పుడు ఆ వీడియోని టీడీపీ వాళ్ళు ట్రెండ్ చేశారు, ఎందుకంటే 2024లోనే వాళ్ళు పోస్ట్ చేశారు, ఇదిగోండి తెలంగాణ సీఎంని ఇలా అవమానిస్తున్నాడు అని చెప్పేసి. అప్పుడు ఆల్రెడీ కేసు కట్టేశారు 2024లో, మళ్ళీ 2025లో దాన్ని ట్రెండ్ చేశారు. ఇప్పుడు 2026కు వచ్చేసరికి ఈ తెలంగాణ ఆంధ్ర కొంచెం అక్కడ జర్నలిస్టులు, ఇక్కడ పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉంది కాబట్టి దీన్ని మరింత హైలైట్ చేయాలి అని ఈ జూలైలో మళ్ళీ అది మెమరీలో వచ్చింది, 2 years ago టుడే అని చెప్పేసి. దాన్ని తీసుకొని వచ్చి 2 రోజుల నుంచి వైరల్ చేస్తా హడావుడి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకేముంది, నిజంగానే ఏదో జరిగిపోతుంది, తెలంగాణ ముఖ్యమంత్రిని నాగార్జున యాదవ్ నిజంగా నిన్నో ఈరోజు ఏదో అనేశాడు అని పుకార్లు పుట్టించి సోషల్ మీడియాలో ట్రెండ్ చేయించి, ముఖ్యంగా ఐటీడీపీ సోషల్ మీడియా వాళ్ళు ట్రెండ్ చేయించి, వారికి ఉన్న పరిచయాల మేరకు మరలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరలా కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత అయిన ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారిని ఉసిగొల్పి మరి పోలీసులను పంపించారు. ఈరోజు అయితే గుంటూరులో నాగార్జున యాదవ్ గారిని అరెస్ట్ చేశారు. అది పోలీసులు, మేము తెలంగాణ పోలీసులు అని చెప్పారు తప్ప వాళ్ళు ఐడి కార్డు చూపించడం కానీ యూనిఫామ్ కానీ ఎటువంటిది లేదు. లోకల్ పోలీస్ స్టేషన్, నల్లపాడు పోలీస్ స్టేషన్లో మేము రిపోర్ట్ చేస్తామన్నారు, అటువంటిది ఏ రిపోర్టు జరగలేదు. వెంటనే నాగార్జున యాదవ్ గారి భార్య, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తలసిల్ రఘురామ్ గారు గుంటూరు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లారు ఈ అంశం పైన. ఖచ్చితంగా ఇది అంత ఈజీగా పార్టీ కానీ నాగార్జున యాదవ్ శ్రేయభిలాష్ మేము కానీ వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా పోరాడతాం. ఎందుకంటే ఆల్రెడీ జరిగిపోయిన కేసు, నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది, కోర్టులో అది నడుస్తుంది, మేము ఫేస్ చేస్తున్నాం. అలాంటి అంశం మీద మరలా తీసుకొచ్చి, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉందా, మరలా ఎవరో వేరే అభిమానో మరొకరో పెట్టిన అర్నీష్ కుమార్ జడ్జిమెంట్లో క్లియర్గా చెప్తుంది, less than 7 years శిక్ష పడే ఏ కేసు అయినా సరే మీరు కేవలం అప్పట్లో 41A నోటీస్, ఇప్పుడు 35(3) నోటీస్ ఇచ్చి విచారణకు పిలవండి, విచారణకు సహకరించకపోతే అరెస్ట్ చేయండి అని చెప్పారు. నోటీసులు లేవు, విచారణ లేదు, లేదా అదే అంశాన్ని మళ్ళీ మాట్లాడింది లేదు. కేవలం తెలుగుదేశం వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు వీళ్ళ ప్రచారం కోసం స్టార్ట్ చేసిన దాన్ని నిజం చేయడానికి అక్కడ తెలంగాణలో ఎన్నో పనులు పెట్టుకున్న వాటన్నిటిని ఆపేసి ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇచ్చారు. ఎనీవే, రేవంత్ రెడ్డి గారు అన్ని నోట్ చేసుకుంటున్నాం, మేము చూస్తాం, లీగల్గా ఫైట్ చేస్తాం. మీరు చేస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగించే దుర్మార్గమైన చర్యలు, న్యాయ వ్యవస్థను కూడా అవాస్ పాలు చేసేలా ఇప్పుడు మీరు కూడా దానికి ఒడిగట్టారు. కోర్టులోనే తేల్చుకుందాం. థ్యాంక్ యూ.